एक नंबर बड़ा बड़ा चापल అబ్బా జారిపోతుంది ముట్టుకుంటే ఇచ్చలేదు ఏమంటారు వీటిని ఫ్రాన్స్ ఏమైనా చేస్తున్నా దొంగతనం చేస్తున్నా ఏం చేప అనేది పెద్దగా ఉంది ఇక్కడనే తీసుకొని ఇక్కడనే కట్ చేస్తారు ఎంత తీసుకుంటారు కట్ చేస్తే ఫ్రెండ్స్ ఒక పాట పాడు ఆట పాట నాటో మాట అమ్మేస్తాను కొత్తిమీర కట్ట 10కి 2 కావాలంటే రండి ఇక్కడికి తీసాను రొయ్య కిలో అయితే 30 ఇటువంటి చేపలు ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ రకరకం ఉన్నాయి ఇదంతా ఇక మెయిన్ మార్కెట్ ఫ్రెండ్స్ ఇక ఇదంతా ఇక ఇది చూడండి ఒకసారి ఇదంతా ఇక మెయిన్ మార్కెట్ లోపల ఇదంతా మార్కెటే ఏమంటారు అన్న దీన్ని సావిడా ఇక నత్తలు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముంగటికి పోదాం కింగ్ ఫిష్ అయితే ఒకసారి బయటికి అది మళ్ళా లేపు ఊపర్ పట్టుకో అట్లా రెండు పట్టుకో అటోటి ఇటోటి ఎట్లా కిలో అది 1200 కిలో కింగ్ ఫిష్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ ఇప్పుడు వచ్చేసి మనం రామ్నగర్ ఫిష్ మార్కెట్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ ఫిష్ ఉంటాయి కిరాక్ ఫిష్ ఉంటాయి వాసన మాత్రం కిరాక్ వస్తుంది ఫ్రెండ్స్ చేపల వాసన చూద్దాం దారి మీకు కూడా చూపిస్తా మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎటువంటి చేపలు అంటే దిమాగ్ ఖరాబ్ అయ్యే చేపలు చూపిస్తేయాలా మీకు ఓకేనా ఫస్ట్ ఒకసారి మనం అట్లా పోకుండా మాట్లాడుకుందాం దా తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఏమంటారు సబ్స్క్రైబ్ చేయండి ఇక మన కెమెరామ్యాన్ మన కెమెరామ్యాన్ ఆ బ్యాగ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదంతా మొత్తం ఫిష్ మార్కెట్ ఇక మనం ఇప్పుడు అక్కడికి పోతున్నాం పోయి మొత్తం చూపిస్తా ఏమంటే ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ దొరకని షాప ఉండదు ఫ్రెండ్స్ ఈ రామ్నగర్లో బాగా ఫేమస్ ఇక్కడ దొరకని షాప ఉండదు చూడండి ఇక మీరు కాసుకోరు నా బాస్కోటి గామా మీరు ఇంతవరకు ఎప్పుడు చూడండి చేపలు నేను చూపిస్తా అది చెప్పర్రి అట్లా చప్పుడేక పోవద్దు నాన్న కిరాకాక ఎక్కడో అనిపించిండు అని చూస్తాడు పిలవనిసి ఆడు చక్కగానే పెట్టుకోపోయినావు బండి ఇదంతా ఫిష్ మార్కెటే ఫ్రెండ్స్ ఇక మొత్తం కొంచెం ముంగడికి కూర్చో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఫిష్ మార్కెట్ అది చెప్పు దిగల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఒక డిఫరెంట్ రకమైన చేపలు కనిపించినాయి ఫస్ట్ అక్కడ చూపించి లోపలికి పోదాం ఫ్రెండ్స్ ఇక ఇదంతా లోపల ఫిష్ మార్కెట్ ఇక ఫుల్ ఉంటుంది ఇది మనం మొత్తం రష్ ఉంటుంది ఏరియా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ చేపలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి చేపలు బాగున్నాయి కదా చేపలు ఏం చేపలు అన్న అవి ఏం చేపలు అవి ఏం చేపలు అవి
రూప్చంద్ అన్న ఆ? రూప్చంద్ రూప్చంద్ ఎంత కిలో అవి 130 కేజీ 130 130కి కేజీ. ఎక్కడ నుంచి చేస్తారు వీటిని? ఈ ఆంధ్ర నుంచి వచ్చింది ఆంధ్ర నుంచా? మన వైజాగ్ నుంచి, భీమవరం వైజాగ్ నుంచి. హలో 130 ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి పోదాం. ఇక లోపలికి పోతే ఇంకా కిరాక్ దిమాగ్ ఖరాబ్ అయ్యే చేపలు చూడొచ్చు. పట్టుకో. ఇదంతా ఫిష్ మార్కెటే ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటారు, మనం రామ్నగర్ నుంచి ఇట్లా వచ్చినాం, మనం స్టేట్ వచ్చినాం. ఏమంటారు, రామ్నగర్ గుండు నుంచి లోపలికి వస్తే ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఇవి రొయ్యల కాడికి వచ్చినాం మనం. ఎంత అన్న కేజీ? ఏమంటారు వీటిని? ఏమంటారు? రొయ్యలా? ఎంత ఉంది కేజీ? కేజీకి ఎంత? 300కు కేజీ రొయ్యలు. ఇప్పుడు రెగ్యులర్గా ఉంటుందా మార్కెట్? సండే బాగా పబ్లిక్ ఉంటారేమో. సండే ఎక్కువ ఉంటారుగా. అంటే ఇది ఏమంటారు టైమింగ్ ఎట్లా? సండే అయితే 8 నుంచి స్టార్ట్ అన్న. పొద్దుగాల నుంచే స్టార్ట్. నైట్ 8 నుంచి 10 నుంచి పొద్దుగాల 8 గంటలకు స్టార్ట్ అయితే 10 వరకు అయిపోతుంది. అంతే కదా? 12, 1 అవుతుంది సండే రోజు. మిగతా రోజులలో 10, 11. ఓకే. ఎక్కడి నుంచి చేస్తారు ఇప్పుడు వీటిని? అయితే ఆంధ్ర సైడ్ నుంచి తీసుకొస్తారన్న. మన విశాఖపట్నం. ఓకే. ఇప్పుడు మెయిన్ మార్కెట్ ఆ లోపల ఉంది కదా? మెయిన్ మార్కెట్ లోపల ఉంది. రైట్ సైడ్ పోతే అదే కదా? అదే. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఓకే అన్న, మనం మెయిన్ మార్కెట్ పోదాం. లోపల కిరాక్ ఉంటుంది. ఇలా చూసి పిచ్చి లేపుకోవాలి మీకైతే. ఇలా బడా బడా చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. బండి పోతా అన్న లోపలికి? బండి పోతా నడుచుకుంటా వాళ్ళ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక మెయిన్ మార్కెట్లోకి వెళ్తున్నాం. అటు రైట్ సైడ్లో పోతే ఇక కిరాక్ ఉంటుంది. కిరాక్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే చేపలు ఉంటాయి. చూడాలా, తినాలా, ఎంజాయ్ చేయాలా చేపల్ని. పచ్చి పులుసు ఏమంటారు, చేపల పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రైలు చేసుకోవచ్చు. డిఫరెంట్ చేపలు వివిధం వస్తున్నాయి. ఇది మెయిన్ మార్కెట్ చూడండి ఫ్రెండ్స్. మనం వెనకకెళ్ళి రామ్నగర్ గుండు నుంచి స్ట్రేట్ వస్తే ఇట్లా ఈ మార్కెట్కి వస్తాం. వచ్చిన తర్వాత ఇదంతా మార్కెటే. ఇక అదంతా మనం బండ్లు పెట్టుకోవచ్చు ఎడబడతానే. ఇక వచ్చి చక్కగా వచ్చి రైట్ సైడ్ పోతే ఇది మెయిన్ మార్కెట్. ఇక మొత్తం వాసన గుమాయిస్తుంది. ఇట్లా డబ్బాలలో తీసుకొస్తారు. చలో నడుగురి. ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎండ్రికి ఇచ్చారు. ఇది పెదాన్సి కుడుతుంది కాలు కదా, కింద పడుతుంది. పెదాన్సి అది కింద పడుతుంది. ఇటు సింగమలై పోతుంది. ఇక్కడ పోతుంది ఒకటి. ఇగో ఇక్కడ పోతుంది. వేసుకో, లోపల వేసుకో. ఎట్లా కిలా? డజన్ 1000 రూపాయలు. ఓకే. పెద్ద 1000 రూపాయలు, 750 డజన్. అచ్చా, అవి చిన్నవి అవి పెద్దవి. ఇంకా పెద్ద 200 కోట్లు అయిపోయినాయి. ఇవి 700 అట, 1000 రూపాయలు అట డజన్కి.
ఎక్కడ నుంచి? వైజాగ్ నుంచి ఇవి వచ్చేది? ఖమ్మం ఖమ్మం నుంచి వస్తాయా? ఖమ్మం ములిగొండ. ఓకే ఓకే, ఖమ్మం మొలిగొండ అన్నట్టు ఫ్రెండ్స్. ఇయో చేపల కట్టింగ్ కోసం కత్తులు కూడా ఖతర్నాక్ కత్తులు అమ్ముతారు ఇక్కడ. ఎంత కోటి కత్తి? 250 300. కత్తులు కావాలంటే కూడా దొరుకుతాయి. ఈ అమ్మకాడికి రారు, రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఆ? ఇవ్వలేదు కదా ఇది 100 కిలో చెప్తున్నది. ఆమె చెప్తుంది, ఇక మీరు మాట్లాడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చేపలు ఈ చేపలు చూడండి, ఏమంటారు వీటిని? కొర్రమట్టలా? ఏం చేపలు అబ్బా ఇవి? పంకజ్ అంటారు, జల్లెలు అంటారు. పంకజ్ జల్లల్. కిలో ఎంత ఉంది? 100కి 2 కిలోలు. 100కి 2 కిలోలు రావాలా, కొనాలా రామ్నగర్లో. ఇక మన వాళ్ళు ఉంటారు ఇక్కడ. పంకజ్ అట. చూడండి ఫ్రెండ్స్, బడా బడా చేపలు, 1 నెంబర్ బడా బడా చేపలు. ఎంత అన్న కిలో? 100 రూపాయలు కిలో. అంతేనా? ఏం చేపలు ఉంటాయి? రవ్వు చేప అమ్మది 99 ఇయ్యాను భయ్యా, 99 రూపాయలు కూడా రాదు. అవేం చేపలు? అవి రవ్వ. అవతలది సేమా? పాంప్లెట్ అది. పాంప్లెట్ రవ్వ. ఇది పెద్ద రవ్వు సార్ 3 కిలోల నుంచి 6 కిలోల 7 కిలోల దాకా ఉందా రవ్వ చేప. అచ్చా అచ్చా. ఇది మొత్తం చేప అమ్ముతారా, కర్రీ చేసి అమ్ముతారా? చేప అమ్మేసేస్తాం మనం. చేప ఒక చేప ఎంత, ఎన్ని కిలోలు ఉంటుంది? ఒకటి 2.5 నుంచి 6.5 6.5 వరకు ఉంది ఒకటి. ఏం కొన్నా చేప కొనాల్సిందే. చేప తీసుకోవాలన్నా. ఓకే, కట్ చేసి మాత్రం అచ్చా అచ్చా అచ్చా. ఒక్కొక్కటి 6.5 కిలోలు ఉంటుందట ఒక్కొక్కటి. మొత్తం చేప అమ్ముతారట. కట్ చేసి అమ్మరా? ఓకే అన్న. కట్ చేసి అమ్మితే మనమే లాస్ అవుతుంది. అంతే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా డిఫరెంట్ చేపలు ఉన్నాయి. ఇవేం చేపలు పెద్ద మనిషి? రూప్చంద్. అవి మందస్ ఫంగస్. అది ఖర్చు అవుతుందిలే. ఇక మనం ఇక్కడ పేర్లు కనుక్కొని అంటే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. డిఫరెంట్ చేపలు అయితే మస్తు ఉంటాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇవేం చేపలు? ఏం పేరు వీటి పేరు? గ్యాస్ కట్. ఇవి రూప్చంద్. యూట్యూబ్ ఛానల్ కిరాక్ కాకా బ్లాగ్స్, కిరాక్ కాకా 2 ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముంగట ఉంది, ముంగటి పోయి చూద్దాం. బడా బడా చేపలు. ఇలా అయితే వాసన మస్తుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది వాసన. రామనగర్ మార్కెట్లో, ఫిష్ మార్కెట్లో చెప్పు. ఎంట్రీ కిచెన్ అయితే ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. పడతావా? అరే చిన్న నేను
ఎవరిని నాకు అట్లా చోకులేలో అర్థమైంది నేను చచ్చిపోయిన ఇందాక ఎందుకో లేడేసినా మనకి అది చూపిస్తాను రకాలంటే కవర్లే ఏం చేయాలా 80 రూపాయలు మా క్లీనింగ్ జర కొత్త వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఏమి ఇగో ఇక్కడైతే కొత్త స్టాక్ వచ్చినట్టున్నది, దింపుతారు ఇక్కడ. చేపలు అయితే పెద్ద పెద్ద కిరాక్ ఉన్నాయి ఫ్రెండ్స్. లోపల ఇక మొత్తం మార్కెట్ ఇది ఫుల్ పెద్దగా ఉంటుంది మార్కెట్. సండే వచ్చిందంటే పొద్దుగాల నుంచే స్టార్ట్ అవుతుంది, 8 గంటల నుంచి. ఏం దేవా ఇక్కడ నువ్వు అంతే వీడియో దీనికి వచ్చినాం పొద్దున్నే. ఇక్కడనే ఉంటున్నావు నువ్వు దేవా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఐస్లో పెట్టేసి ఒక ఫోటో తీసుకోవాలి మంచిగా, 2 పెద్ద చేప పట్టుకొని. అమ్మ నవ్వుతుంది. అంత స్మెల్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, చేపల కోసం ఏమంటారు, చేప పొట్టు తీసే అవి ఉంటాయి కదా, అవి కూడా చూపిస్తారు చూడండి. ఇక్కడ అవి కూడా దొరుకుతాయి, ఎందుకంటే అందరూ కొందరు ఇళ్ళల్లో కూడా చేపలు క్లీన్ చేసుకుంటారు కదా, ఉంటాయి కదా అవి ఇవే. ఇది పొట్టు తీసేది, ఇది కత్తి, ఇది రాకేడిది. ఇది వేసి గేసి ఇది పర్ర గీక్తే ఆ పొట్టు అంతా వెళ్ళిపోతుంది. కత్తి ఖతర్నాక్ ఉన్నది. ఎంత కొట్టేనా? 200 అంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ చేపల కటింగేనా? మస్తు ఉన్నది, మంచిగా కట్ అయిపోతుంది. ఈ మంది ఏంటిదన్నా? ఇది దేనికోసం? మసాలా నాటు ఇది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం అటు లోపలికి కూడా పోయేద్దాం ఒకసారి. ఇంకా మార్కెట్ ఉంది ఫుల్గా. దా ఆదివారం వస్తే ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఇక్కడ. బాబా 120. ఇంకా లోపల ఉందా అన్న మార్కెట్? ఉంది అంతేనా? మొత్తం పెద్దగా ఉంది. ఇది స్టార్టింగ్. इसको 120. हाँ 120. ఓకేనా? 120. మన వాళ్ళు ఫుల్ ఇంట్రెస్ట్ ఉన్నారు ఫ్రెండ్స్. మాకు ఫుల్ మంచిగా వస్తుందట వాసన ఎక్కువైపోయి వాసనను పీల్చుకునే అంత అది లేదట ఇప్పుడు. ఇక పెద్ద మనిషి గిళ్ళకెళ్ళి వచ్చిన ఆటో పట్టుకొని ఇదంతా ఫిష్ మార్కెట్ ఫ్రెండ్స్. జర కొత్త వస్తువులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కిర్రాక్ కాకా అంటే ఇట్లుంటుంది. బడా చేపలు ఉన్నాయి చూడండి. ఇక అస్సలైన మార్కెట్ ఇప్పుడు లోపల. ఇదంతా అస్సలైన మార్కెట్ అంటారు. అక్కడ రెడ్ కలర్ ఉన్నాయి మంచిగా. దా ఇదంతా 1 నెంబర్ మార్కెట్ ఫ్రెండ్స్. ఇక
कैसा मैं फ्रांस 450 ఇదంతా మెయిన్ ఫిష్ మార్కెట్ ఫ్రెండ్స్ ఇది. ఇదంతా ఇక మెయిన్ మార్కెట్ ఫ్రెండ్స్. ఇదంతా ఇక లోపలికి వచ్చిన తర్వాత ఉంటుంది మెయిన్ మార్కెట్ ఇది. ఇక రైట్ ఫ్రెండ్స్, ఇదంతా ఇక మెయిన్ మార్కెట్ ఇది అంతా. యూట్యూబ్ అమ్మా యూట్యూబర్. काटरू మనం ఇక ఆ పైకి పోదాం. పైకి పోతే ఇంకా చూద్దాం, పైన కూడా ఉంది ఈ మార్కెట్, పైన కూడా చూద్దాం. బాగా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది. వీటిని ఏమంటారు? ఏమంటారు వీటిని? కొరమటలా? ఇవేనా కొరమటలు అంటే? చిన్న ఇక్కడ ఒకటి పడ్డదా కూడా, ఒక చేప పడ్డది ఇటు సైడు. అబ్బా జారిపోతుంది ముట్టుకుంటే. పట్టుకొని ఫోటో దిగాలి. ఇది ఫోటో అన్న ఫోటోది. అబ్బా జారిపోతుంది చేప. అరే 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 ఆగాదు, నేను పట్టుకుంటావు. ఇక ఆగాగు, ఇక అది జంత కాదు. తీ ఫోటో. లేడీ యాక టకంది. వీడియోది 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 వీడియోది. 3 kg లేదా 3 kg బాబు ఎలా రామా బాబు 3 kg 4 చేతులు కడుక్కోవాలి, ఎడ కడుక్కోవాలి? వీడియో స్టార్ట్ చేసి వీడియోది చేస్తున్నా, వాటర్ అడుకోవాలి. కొన్ని నీళ్ళు అమ్మ చేతులు కడుక్కుంటా. దండం తల్లి, వీడియో తీసేది ఉన్నది. అమ్మని చూపించాలి ఇటు. ఇవేం చేపలమ్మా? కొరమటి చేప ఎంత కిలో? 350. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచేనా ఇవేంటి? వైజాగ్ నుంచేనా? కిరా కాకా యూట్యూబ్ ఛానల్ వస్తుంది చూడు. కిరా కాకా అని కొడితే వస్తుంది మన ఛానల్. కిరా కాకా. ఓకే తమ్మి. ఓకే అమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఇప్పుడు అటు సైడ్ పోదాం. మొత్తం కొర్రమట్టలు బాగున్నాయి ఇక్కడ. కొర్రమట్టలు ఏమంటారు, ఈ పేర్లు నాకు ఇప్పుడిప్పుడే నోటెడ్ అవుతున్నాయి. ఇవి చిన్న చిన్న బుడతలు ఉన్నాయి ఇక్కడ, చేపలు రకరకాలు ఉన్నాయి. ఇవి ఏమంటారు? ఏమంటారు వీటిని? ఇవి పాంప్లెట్. ఇక ఎక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న చేపలు అయితే మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్.
వీటి పేర్లు చెప్పాలంటేనే అందరు బిజీ ఉన్నారు. ఇప్పుడు మనం సండే కదా, ఇప్పుడు వీళ్ళని ఏం అంటే ఏం ఇవి కూడా అదే ఎండ్రికాయలే కానీ ఇటువంటి చేపలు ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రెండ్స్. ఈ రకరకం ఉన్నాయి. కిలోకి 5 తీసుకొచ్చాడు మినిమం కిలో కలర్ కలర్ చేపలు ఉన్నాయి మొత్తం. ఏం పేర్లు వీటి పేర్లు? కిల్మిల్ శంకల అంటే కిల్మిల్ అంటారు. కిల్మిల్ అంటారట, శంకల అంటారట. పండుగప్ప చిన్నవి, పండుగప్ప, వైట్ పాంప్లెట్, క్రాఫ్, బ్లూ క్రాఫ్. అది అదే వెనుకది అన్నీ అవేనా? ఇక తాత మంచిగా ఉన్నాడు. బాయ్ టాటా. అట్లా ఉండాలా, మనకు కూడా ఖుషి వస్తుంది. ఇదంతా ఇక మెయిన్ మార్కెట్ ఫ్రెండ్స్. ఇక ఇదంతా ఇక ఇది చూడండి ఒకసారి. ఇదంతా ఇక మెయిన్ మార్కెట్. లోపల ఇదంతా మార్కెటే. హైదరాబాద్ మొత్తం మ్యాక్సిమం ఇక్కడికే వస్తారు. ఎంత పొడుగున్నాయి చేపలు? ఇది వెండి చేప. ఏమంటారు అన్న దీన్ని? సావిడా. ఎట్లుంటుంది కిలో? 200 కేజీ. స్క్రీన్ షాట్ తీసి ఫోటో అంటే పెట్టు. ఇది స్క్రీన్ షాట్ రేపు చూద్దాం. అబ్బాబ్బాబ్బా, రకరకాల పేర్లు, రకరకాల చేపలు. ఎర్రా సంటోడా. హాయ్ చెప్పు, ఏం పేర్లు ఆ చేపల పేర్లు? బాంగ్డా ములెట్. పాంగ్డా ములెట్. ఎట్లుంటాయి కిలో? 150 200. పాంగ్డా. ఇవి రొయ్యలు కదా? ఇవి నత్తలు చూడండి ఫ్రెండ్స్. ఎట్లుంటుంది అన్న కిలో? 150 కేజీ. కిర్రాక్ కాకా బ్లాగ్స్, కిర్రాక్ కాకా 2 ఉన్నాయి. హాయ్ చెప్పు, ఏం పేరు చిన్న? మారుతి, రామ్నగర్ ఫిష్ మార్కెట్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా ఒక రకమైన రొయ్యలు. ఇవి వీటిని ఏమంటారా అన్న? టైగర్ ప్రాన్స్ అట ఫ్రెండ్స్. ఇది టైగర్ ప్రాన్స్. ఇది వీటిని ఏమంటారు? హీటు. ఎట్లా కిలో? ఇవి 400, అవి 250 అట ఫ్రెండ్స్. ఇక అన్న మంచిగా మనకు రేట్లు మంచిగా చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముంగడికి పోదాం. హాయ్ చెప్పు. ఏదిరా? కింగ్ ఫిష్. అయితే ఒకసారి బయటిది అది మళ్ళా లేపు ఊపర్ పట్టుకో. అట్లా 2 పట్టుకో అటోటి ఇటోటి. ఎట్లా కిలో అది? 1200 కిలో కింగ్ ఫిష్. 1200 కిలో అన్నట్టు కదా? ఇవన్నీ ట్రై చేయాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఉన్నవన్నీ ట్రై చేయాలంటే కదా. బాగా చెప్పు. బెస్ట్ చేప కింగ్ ఫిష్ అంటే బెస్ట్. 1200. మరి సల్మాన్ ఫిష్ తర్వాత సెకండ్ ప్లేస్ దీనిదే. సల్మాన్ ఫిష్ తర్వాత ఇదే సెకండ్. దీని పేరుండే కింగ్ ఫిష్. తెలుగులో వజ్రం చేప ఏమంటారు. ఇదే హైయెస్ట్ రేట్ ఉన్నట్టున్నాయి కదా? 1200 ఇదే హైయెస్ట్ ఉన్నట్టున్నాయి. ఇదే హైయెస్ట్. ఓకే. ఏం పేరు అన్న? వరుణ్ కుమార్. ఓకే. ఇక ఎప్పుడు విన్నావుటా? రామ్నగర్ ఉంది. నువ్వు ఉండేది విన్నా కదా? రామ్నగర్. అచ్చా కస్టమరే. ఓకే అన్న. ఓకే, అట్లా ఉంటుంది. ఇక మనం వస్తాయి ఇక్కడ.
బండి రావచ్చు. ఇది ఇచ్చేది అమ్మ. పైసలు ఇచ్చిపోయినాను. ఇట్లా తీసిస్తారా మొత్తం? చూడమా నెంబర్ 89 191 191 58 58 152 ప్రవీణ్ మంగ. చెరుకు మంగ చెరుకు మంగ రైట్ ఫ్రెండ్స్, పోదాం ఇక. సండే వచ్చిందంటే ఇక ఫుల్ బిజీ. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది డైలీ ఉంటుంది మార్కెట్. ఇది దీనికి ఇవాళ ఉంటుంది అన్న ఏం లేదు, ప్రతిరోజు ఉంటుంది. కాకపోతే సండే ఏంటంటే కొంచెం స్పెషల్ కదా, సండే స్పెషల్ కాబట్టి పబ్లిక్ బాగుంటారు. ఇది ఎవ్రీడే జరిగే మార్కెట్ ఇది. ఇట్లా లోపల వేద్దామా? ఈ లోపల కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ కట్ మార్కెట్. చేస్తారు, కట్ చేసి ఇస్తారు అన్నట్టు, క్లీన్ చేసి. మరి అది కూడా చూపించాలి కదా కట్ చేసేది. ఇక్కడ కటింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, కటింగ్ కూడా ఉంటుంది. ఇట్లా లోపలికి వస్తే కటింగ్ ఉంటుంది చూడండి. ఇక్కడనే కట్ చేసుకొని పోవచ్చు. వీళ్ళంతా కట్ చేసేవాళ్ళు. వీళ్ళంతా కట్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడనే తీసుకొని ఇక్కడనే కట్ చేస్తారు, కట్ చేయించుకుంటారు. ఎంత తీసుకుంటారు చిన్న కట్ చేస్తే? నీకు తెలియదు. అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నేనే. నువ్వేనా? సంఘపుత్ర సంఘం మెంబర్ నేను, లీడర్షిప్ చేస్తాం. చెప్పండి. ఎంత తీసుకుంటారు కట్ చేస్తే? కట్ చేస్తే కిలోకి 20 రూపాయలకే తీసుకుంటాము. ఏ చేప అయినా కానీ కిలో 20. కిలో 20 రూపాయలు, కూరమైన అయితే 30 రూపాయలు తీసుకుంటారు. ఓకే, ఇంకేం కావాలి చెప్పండి. అదే కట్ చేస్తే ఎంత తీసుకుంటారు అనేది మనకు విషయం. కట్ చేసేది 20 రూపీస్ కేజీ, కూరమైన అయితే 30 రూపీస్, స్మాల్ సైజ్, చిన్న సైజ్ అయితే. ఓకే ఓకే ఫ్రెండ్స్, కట్ చేస్తే కేజీకి 20 రూపాయలు తీసుకుంటారట. ఇక పెద్ద బిగ్ సైజ్ చేపలు ఉంటాయి కదా, అటువంటి చేపలు అయితే ఏమంటారు 30 రూపాయలు తీసుకుంటారు. ఎందుకంటే బడా చేపలు ఉంటాయి కాబట్టి 30 రూపాయలు. ఇట్లాంటివి ఇవి పెద్ద పెద్ద చేపల కిందకి వస్తాయి. ఇట్లాంటివి 30 రూపాయలు తీసుకుంటారు. ఇక అటు మొత్తం అదే ఫ్రెండ్స్, కట్ చేసేదే. పోదాం మీకు ఇటే పోదాం. చలో చలో చలో, నడు నడు దా. చిలుబుల్ పాండే మొత్తం మూసుకుంటాను. ఎంత మంచిగా వస్తుంది వాసన, సువాసన. ఎండు చేపలు ఇక్కడ టిఫిన్ కూడా దొరుకుతాయి. పొద్దుగాల పూట చేపలకు వచ్చి టిఫిన్ చేసుకొని తినిపోవచ్చు. మనోడు ఏమో వెళ్తాడు. హాయ్ ఫ్రెండ్స్, My name is Sandy. యో యో Yo, Hana singer. ఒక పాట పాడు. ఆట పాట నాతో మాట అమ్మేస్తాను కొత్తిమీర కట్ట 10కి 2 కావాలంటే రండి ఇక్కడికి. తీసాను రొయ్య కిలో అయితే 30. పెట్టుకొని మాడు. అరే కాకా వద్దే కాకా. అయ్యో నీ మళ్ళా ఖరాబ్ అయిపోతుంది నీ గ్యాజెట్, నీ ఆయుధం. ఏంగా ఇది ముట్టుకో. ఎక్కువ నేనే ఉంటుంది ఆ వీడియోలో, అందరు ఉండాల. నువ్వేమో ఏమంటారు, పాడతావా పాటలు? ఇట్లుంది ర్యాప్ అన్నది. ఇంకోటి ఓరా నాయరానా కిరాకున్నది, పాడుకో. కిరాకున్నది పాడు ఒకటి. ఇంకోటి అగో మాట కొత్తిమీర పుట్టిన. పాడు పాడు. ఏం మాట్లాడాలి? నీ ఇష్టం, నీకు వచ్చింది వాడు. ఇవరదాకా అందుకున్నావుగా. ఏం వేసుకోవాలన్నయ్యా, అది వచ్చేసింది ఫ్లోలా. ఫ్లోలో వచ్చిందా? నువ్వు ర్యాపర్ కాదా? ర్యాపర్ రా, నేను డోపర్ అంతే. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సన్నీ హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళిపోండి. ఓకే చిన్న రైట్. బాయ్ ఫ్రెండ్స్.
తమ్ముడు చాలా హుషారున్నాడు, మంచి జోష్లో ఉన్నాడు. చెప్పురా చేపలు ఏంటి నేను పట్టుకుపోతారు పోతురు తీసుకుపోతారు కలగం చేస్తా ఏమైనా చేస్తున్నా దొంగతనం చేస్తున్నా ఏం చేపలు చిన్న రావు ఎంత కిలో? 120 కిలో కడిగేసి ఇస్తారులే. రవ్వాట ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మార్కెటే చూడండి ఒకసారి. ఇదంతా మార్కెటే. మనం ఇటు నుంచి వచ్చినాం, ఈ లోపల మార్కెట్. ఇట్ల నుంచి వచ్చినాం, ఎంట్రన్స్. ఇదంతా మార్కెట్. ఇక్కడనే కటింగ్ ఉంటుంది, లోపలికి వస్తే సెంటర్లో కటింగ్ ఉంటుంది. కట్ చేయించుకోవచ్చు, తీసుకుపోయి అనుకొని కుమ్మేయచ్చు. ఇంట్రెస్టింగ్ చేస్తాడు. పద పెద్ద మనిషి బండి వేసుకొచ్చు నువ్వు. ఇళ్ళకి బండ్లు రావు. పెద్ద మనిషి బండ్లు బయట పెట్టుకొచ్చుకోవాలా వచ్చేటప్పుడే. మనోళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళు వచ్చినా కానీ ఇట్లా ఉంటుంది ఇక్కడ. ఇలా బండి వేసుకొచ్చినాం అనుకో కుదరని పని. చిన్న చిన్న బుడత కూడా వచ్చింది. దన్నా నడవాలా. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కిరాక్ కాకా బ్లాగ్స్. చాలా ఫాస్ట్ ఉండాలి వస్తే. ఏమంటారు ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపించింది చేపల మార్కెట్? మన హైదరాబాద్ రామ్నగర్ ఫిష్ మార్కెట్ ఇది చాలా పెద్ద మార్కెట్. ఇంకో మార్కెట్ ఉంటుంది, ఆ మార్కెట్ మన బేగం బజార్లో ఉంటుంది. కానీ అది దీనంతా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం చిన్నగా ఉంటుంది. ఇక్కడ రకరకాల చేపలు, డిఫరెంట్ చేపలు మస్తు ఉంటాయి. బేగం బజార్లో నేను చూసిన ఆల్రెడీ. బేగం బజార్ ఫిష్ మార్కెట్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది, ఇదే పెద్దగా ఉంటుంది దాంతో చూస్తే. వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చెప్పండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కిరాక్ కాకా బ్లాగ్స్ అంటే దద్దరిల్లిపోతాయి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కామెంట్లో మీ అమూల్యమైన మీ మనసుకు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీ కిరాక్ కాకా టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. ఎట్లా ఉంది? మంచిగా ఉందా? ఆమె అసలు చికెన్ గికెన్ మటన్ కోడిగుడ్డు కూడా తినది. అట్లాంటి ఆమె ఇప్పుడు కానీ తప్పదు కదా ఫ్రెండ్స్, నా పని ఇదే. నా పని. చాలామంది ఎందుకో అలా అయిపోతారు వీడియోలలో కనిపించాలంటేనే. ఎందుకు? ఓకే ఫ్రెండ్స్, ఇక మన బండి కాడికి అయితే వచ్చినాం. తప్పకుండా వీడియో కొత్త వస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీ కిరాక్ కాకా టాటా బై బై, సీ యూ, ఎంజాయ్ పండుగ. బాయ్ చెప్పు. ఇక నా కెమెరామెన్ అని తీసుకొస్తే ఇవాళ కెమెరామెన్ లెక్కనే చేసింది. మొత్తం నాది నేనే చూసుకున్నా. స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ లోపల, అందుకనేసి. నా అంత మంచి వాసన నీకు ఎప్పుడైనా సువాసన గుమాయిస్తాను ఫ్రెండ్స్. నాకైతే మంచిగా నచ్చింది వాసన. ఈ వాసన కోసం నేను మళ్ళా వస్తా. బాగుంది. చేపలు తిన్నోళ్ళకి తెలుసు ఆ వాసన విలువ. ఏమంటారు? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అప్పటిదాకా మీ కిరాక్ కాకా టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. అందరు మనల్నే చూస్తారు. రైట్. తప్పకుండా మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిరాక్ కాకా.